Hi, నేను డాక్టర్ లౌక్య ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ హోమ్ ఫర్టిలిటీ అండ్ మెటర్నిటీ సెంటర్. ఈ మధ్య పేషెంట్స్కి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలా, ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవాలా అన్నది ఒక కామన్ డౌట్ వస్తూ ఉంది. దీంట్లో మీరు ఫ్రీజింగ్ గురించి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. ఫ్రీజింగ్ ఆర్ మెడికలీ నోన్ యాజ్ విట్రిఫికేషన్. దీంట్లో మేము ఏం చేస్తున్నామంటే మీ గ్యామెట్స్ అంటే ఎగ్స్ని బయటికి తీసి ఆర్ ఒకవేళ అది ఎంబ్రియో ఫామ్ చేస్తే ఈదర్ ఎగ్స్, ఎంబ్రియోస్ ఆర్ స్పర్మ్స్ ఇది ఏదన్నా గ్యామెట్స్ని మేము మన బాడీ టెంపరేచర్ అనేది -37 degrees ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ -196 degreesకి తీసుకెళ్తాము. అంటే ఐస్ ఫామ్ చేస్తాము అనమాట. ఇది లిక్విడ్ నైట్రోజన్లో స్టోర్ చేస్తాము. ఇలాగ గ్యామెట్స్ని చేయడం వలన వాటికి డ్యామేజ్ ఏం అవ్వదు, ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. అలాగా వాటిని ఐస్ ఫామ్ చేయడం వలన వాటి ఏ రకంగా కూడా వాటి డ్యామేజ్ ఏం ఉండదు. అలా ఒక్కసారి మనం -196కి ఫ్రీజ్ చేశాక ఒక్కసారి ఫ్రీజ్ చేస్తే అది 10 years వరకు కూడా దాని క్వాలిటీ, వయబిలిటీ అనేది సేమ్ అలాగే రిమైన్ అవుతుంది. మనం ఎప్పుడైతే మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మనం వాటిని థా చేస్తాం. అంటే మళ్ళీ 37 degrees టెంపరేచర్కి దాన్ని తీసుకొని వస్తాము. దీన్ని థాయింగ్ ప్రొసీజర్ అంటాం. సో ఇలాగ విట్రిఫికేషన్ అండ్ థాయింగ్ ఈ రెండు చేయడం వలన గ్యామెట్స్కి అయితే ఏమీ హామ్ అయితే ఏమీ ఉండదు. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్, ఎగ్జా ఎంబ్రియోజా? మీరు సపోజ్ ఒకవేళ మ్యారీడ్ ఉంటే డెఫినెట్లీ యూ నో యువర్ మేల్ పార్ట్నర్. సో అలాంటప్పుడు మీ ఎగ్స్ని బయటికి తీసుకొని ఇక్సీ చేయించి అంటే స్పర్మ్ని ఎగ్లోకి రిలీజ్ చేసి ఎంబ్రియోని ఫామ్ చేసి మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒకవేళ అన్మ్యారీడ్ ఆర్ సింగిల్ మదర్, ఇప్పుడే మీరు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నారు, అలాగేమన్నా ఉంటే ఆర్ మీ ఏజ్ అన్నది మీరు పెరిగిపోతుంది, 30 years దాటిపోతుంది అనుకుంటే అలాంటప్పుడు వాళ్ళకి సోషల్ ఫ్రీజింగ్ అంటాం. అంటే ఎగ్స్ని బయటికి తీసి ఇక్సీ ఏం చెయ్యము, స్పర్మ్ ఏమీ ఉండదు వాళ్ళ దాంట్లో, స్పర్మ్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు ఇక్కడ పిక్చర్లో, ఓన్లీ ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తాము. అవే ఎగ్స్ మీరు ఎప్పుడైతే మీరు మ్యారేజ్ చేసుకుంటారో ఆర్ యూ ఫైండ్ యువర్ మేల్ పార్ట్నర్, అప్పుడు ఆ ఎగ్స్ తీసుకొని ఇక్సీ చేసి యూ కెన్ ప్లాన్ అ ప్రెగ్నెన్సీ. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ దెన్ అప్పుడు మీరు ఆలోచించుకోవచ్చు మీరు ఎగ్స్ని ఫ్రీజ్ చేయాలనుకుంటున్నారా, ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారా అని. ఎందుకు అంటే రెండిటికి మీకు ఫ్రీజింగ్లో డిఫరెన్స్ రాదు, మీకు సర్వైవల్ రేట్లో డిఫరెన్స్ రాదు, రిజల్ట్లో ఎక్కడ డిఫరెన్స్ రాదు. బట్ ఒక్కసారి మీరు ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకుంటే తర్వాత ఏ రీజన్ వలనన్నా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా కూడా మళ్ళీ మీకు ఆ డెసిషన్ ఆ ఎంబ్రియోస్ వేసుకోవాలా లేదా అన్నది మళ్ళీ అదొక మెడికల్ లీగల్ ఇష్యూ లాగా అవుతుంది. సో మీరు ముందే డిసైడ్ చేసుకొని ఎగ్స్ చేసుకుంటారా, ఎంబ్రియోస్ చేసుకుంటారా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకొని దాని తర్వాత ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.